ఇక్కడ కనిపిస్తున్న మొబైల్ మోటోరోలా ఎడ్జ్ 70. ఈ మొబైల్ చూడడానికి చాలా స్లిమ్ గా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా మన చేతిలో పట్టుకున్నప్పుడు కూడా ప్రీమియం ఫోన్ పట్టుకున్న లుక్ వస్తుంది. ఈ మొబైల్ ప్రైస్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో 30,000 రూపాయలు ఉంటుంది. ఒకవేళ మీరు స్లిమ్ ఫోనే కావాలి అనుకుంటే ఇదే కేటగిరీలో 2 మొబైల్స్ ఉన్నాయి. అదేంటంటే సామ్సంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ ఇంకా ఐఫోన్ 17 ఎయిర్. ఈ 2 మొబైల్స్ మనకి దగ్గర ₹1,00,000 దొరుకుతుంది. ఒకవేళ మీ బడ్జెట్ 30,000 రూపాయలు అయితే అది కూడా మీరు మంచి స్లిమ్ ఫోన్ కొనాలి అనుకుంటే ఈ వీడియో మీకోసమే. ఈ మోటోరోలా ఎడ్జ్ 17 లో ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి అనేది ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం. ఈ వీడియోకి ఒక లైక్ చేసి చూడండి. నమస్కారం ఫ్రెండ్స్, నా పేరు పవన్, మీరు చూస్తున్నారు మిస్టర్ టెక్ పవన్. ఈ మొబైల్ లో మనకి బ్యాక్ సైడ్ లో చూడడానికి 4 కెమెరాలు ఉన్నట్టుగా కనిపిస్తాయి, కానీ అందులో 3 కెమెరాలే పనిచేస్తాయి. ఆ కెమెరాల పక్కనే ఒక ఎల్ఈడి ఫ్లాష్ లైట్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మనకి మెయిన్ కెమెరా వచ్చి 50 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇంకా 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ తో వస్తుంది. 2 మెగాపిక్సెల్ బేస్ సెన్సార్ తో వస్తుంది. ఈ మొబైల్ లో మనకి సెల్ఫీ కెమెరా వచ్చి 50 మెగాపిక్సెల్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరాని బ్యాక్ కెమెరాని యూజ్ చేసుకుని మనం 4K వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు, అది కూడా 30 ఫ్రేమ్స్ పెట్టి. ఈ మొబైల్ లో మనకి లౌడ్ స్పీకర్స్ ఉంటాయి, విత్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. ఇంకా ఇందులోనే మనకి డబుల్ బేస్ స్పీకర్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే ఇందులో మనకి 3.5mm జాక్ అనేది ఉండదు. మనం సాంగ్స్ కానీ వీడియోస్ కానీ వినాలి అంటే ఖచ్చితంగా బ్లూటూత్ ని యూజ్ చేసుకోవాల్సిందే. ఎలాంటి ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడానికి ఆప్షన్ ఉండదు. ఈ మొబైల్ లో మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చి అండర్ డిస్ప్లే లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్ లో మనకి బ్యాటరీ అయితే 4800 mAh బ్యాటరీ ఉంటుంది. ఇంకా 68 వాట్స్ చార్జర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్ లో మనకి ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చి 256GB తో పాటు 8GB ర్యామ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా 2,000 నుంచి 3,000 రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు అనుకుంటే ఇందులోనే మనకి 512GB తో పాటు 12GB ర్యామ్ ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే ఇందులో మనకి మైనస్ ఏంటంటే ఎక్స్టర్నల్ గా SSD కార్డు వేసుకోవడానికి ఆప్షన్ ఉండదు. కేవలం మనం ఇంటర్నల్ మెమరీ పైనే డిపెండ్ కావాలి. ఈ మొబైల్ లో మనకి OS వచ్చి Android 16 తో రన్ అవుతుంది. ఇంకా 423 మేజర్ అప్డేట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కంపెనీ వాళ్ళే. ఇందులో మనకి రెజల్యూషన్ వచ్చి 20:9 రేషియోతో వస్తుంది. ప్రొటెక్షన్ అయితే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్ లో మనం నానో సిమ్ వేసుకోవచ్చు, ఈ సిమ్ వేసుకోవచ్చు. ఓవరాల్ గా ఈ మొబైల్ బాడీ వెయిట్ వచ్చి 159 గ్రామ్స్ మాత్రమే ఉంటుంది. ఈ మొబైల్ ని మన చేతిలో పట్టుకున్నప్పుడు మనకి ఎలాంటి ఫీల్ వస్తుంది అంటే లైట్ వెయిట్ తో పాటు ప్రీమియం లుక్ ఉంటుంది. నార్మల్ గా మనం రెగ్యులర్ ఫోన్స్ యూజ్ చేసేటప్పుడు కన్నా ఈ ఫోన్ పట్టుకున్నప్పుడు చాలా లైట్ వెయిట్ గా కనిపిస్తుంది. కాకపోతే దీని బెల్ట్ క్వాలిటీ అనేది చాలా సూపర్ గా ఉంటుంది. చుట్టూ మనకి అల్యూమినియం ఫ్రేమ్ తో బ్యాక్ సైడ్ లో లెదర్ ఫినిషింగ్ తో కనిపిస్తుంది. కాకపోతే ఈ మొబైల్ బ్యాక్ సైడ్ లో మనం పట్టుకున్నప్పుడు మన ఫింగర్ ప్రింట్స్ అనేటివి అసలు కనిపించవు, చాలా నార్మల్ గానే ఉంటుంది. ఒకవేళ మేము ఈ మొబైల్ ని గేమ్స్ ఆడడానికి మాత్రమే తీసుకుంటాము అంటే ఖచ్చితంగా ఈ మొబైల్ ని నేను సజెషన్ చేయను. 30,000 బడ్జెట్ లో వేరే ఫోన్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ వాటి గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఐ కార్డ్స్ లో ఇస్తాను, క్లిక్ చేసి చూడండి. నార్మల్ గా మేము గేమ్స్ ఆడతాం, డే టు లైఫ్ లో వాడుకోవచ్చు అంటే ఖచ్చితంగా సజెషన్ చేస్తాను. ఇది మాత్రం క్లియర్. కాకపోతే ఈ మొబైల్ లో గేమ్స్ ఆడుతున్నప్పుడు ఈటింగ్ ఇష్యూస్ కూడా చాలా తక్కువగానే ఉన్నాయి. ఇంకా ఈ మొబైల్ లో మనకి మోటో AI అనే ఆప్షన్ కూడా ఉంటుంది. దాన్ని యూజ్ చేసుకొని కూడా మనం వాడుకోవచ్చు. ఒకవేళ మీరు 20,000 నుంచి 25,000 బడ్జెట్ లో మంచి మొబైల్ ఫోన్ కొనాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఆ వీడియో చూడండి, ఖచ్చితంగా మీకు క్లారిటీ వస్తుంది ఆ బడ్జెట్ లో మొబైల్స్. ఒకవేళ మీకు ఏదైనా మొబైల్ ఫోన్స్ కంపారిజన్ వీడియో కావాలి అన్నా ఎస్ అని కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకోసం చేస్తాను. ఇంకా ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ రివ్యూస్ కావాలి అన్నా గ్యాజెట్స్ అని కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకోసం ప్రతిరోజు ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇలాంటి మీకు తెలియని ఎన్నో ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరి ఏమాత్రం లేట్ చేయకుండా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.